అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ, ఇంకా మన మేడ్చల్ ఆర్ఎస్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఎండిగా చేస్తున్నాను నేను. ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం అండి. ఈ డయాబెటిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ అంటే 15 కోట్ల మంది అడల్ట్స్ అంటే వయసు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15 నుంచి 20 కోట్ల మందికి ఈ షుగర్ వ్యాధి అనేది ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంటే లైఫ్ లాంగ్ డిసీజ్. అంటే మనకి ఒకసారి షుగర్ వచ్చింది అంటే మన లైఫ్ లాంగ్ మనం దీనికి టాబ్లెట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. ఒకప్పుడు షుగర్ అనేది జెనెటికల్ గా వచ్చేది, అంటే వంశపారంపరంగా వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఈ డయాబెటీస్ అన్నది చాలా మట్టుకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల, లేదా ఎన్విరాన్మెంటల్ చేంజెస్, అంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్ కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ వల్ల ఇది బాగా పెరిగిపోతూ ఉందండి. ఈ షుగర్ అనేది ముందుగా మనం ఎన్ని రకాలు అన్నది మనం తెలుసుకుందామండి. ఈ షుగర్ అనేది 2 రకాలు ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కేవలం ఒక 10% మంది మనుషుల్లోనే ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మేము చూడడం అనేది జరుగుతుంది. కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ అన్నది ఆల్మోస్ట్ 90% మందిలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ టైప్ 2 డయాబెటీస్ వెరీ కామన్ అంటే, ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కూడా జెనెటికల్ గానే వస్తుంది, బట్ దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఇప్పుడు 50 సంవత్సరాల్లో రావాల్సిన షుగర్ ఏదైతే ఉంటుందో ఈ రోజులో 20 సంవత్సరాలు, కొంతమంది 10-15 సంవత్సరాల్లో కూడా ఈ డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిన్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఏంటి? జంక్ ఫుడ్స్ తినడం, స్థూలకాయం అంటే ఎక్కువగా లావుగా ఉండడం, అంటే బిఎంఐ అన్నది 23 కంటే ఎక్కువ ఉండడం వల్ల, లేదా ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్, టైం కి తినకపోవడం, ఇలా చాలా కారణాలు మనం రోజువారీగా చేసే తప్పుల వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుందండి. ఇప్పుడు మనం టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్పుకుందాం. టైప్ 2 ఎందుకు చెప్పాను ఫస్ట్ అంటే, ఇది వెరీ కామన్, 90% లో ఉండేది కాబట్టి టైప్ 2 చెప్తున్నా. ఇది 30, 35, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, వయసు పైబడుతున్న కొద్దీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపరంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక వయసులో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుందండి. ఇప్పుడు మనం టైప్ 1 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా రేర్ అని అనుకోవచ్చు కానీ, బట్ ఈ మధ్య ఇది కూడా 10% అంటే 90% టైప్ 2 అయితే 10% ఈ టైప్ 1 అనేది కూడా మేము బాగా ఎక్కువగా చూస్తున్నాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అన్నది ఎక్కువగా వచ్చేది ఏంటంటే మన ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. అంటే మన బాడీలో ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, అంటే మన బాడీలో ఇది ఒక ఆర్గాన్. దీని పని ఏంటంటే మనం ఏ స్వీట్స్ తిన్నా, ఏ రైస్ తిన్నా, ఏం తిన్నా కూడా మన బాడీలో అది బ్రేక్ డౌన్ అయ్యి షుగర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనే మన హార్మోన్ అనేది మన ప్యాన్క్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్. దీనికి ఖచ్చితంగా టాబ్లెట్స్ అనేవి వాడడం జరగదు, ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాలి. వయసు అనేది ఏ వయసులో అయినా 15 సంవత్సరాల లోపల రావచ్చు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది. దీనికి ఖచ్చితంగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం, ఇన్సులినే వాడాలి. అదే టైప్ 2 డయాబెటీస్ అనుకోండి, టాబ్లెట్స్ తో మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ టైప్ 1 టైప్ 2 అన్న దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవి మనం టైప్ 1 టైప్ 2 అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని రకమైన సెల్స్, కొన్ని రకమైన టెస్టుల ద్వారా, లైక్ బీటా సెల్స్ కౌంట్ చేయడం వల్ల, ప్యాంక్రియాస్ సంబంధించిన కొన్ని ఎంజైమ్స్ టెస్ట్, గ్యాడ్ యాంటీబాడీస్ అని చెప్పి, ఇన్సులిన్ యాంటీబాడీస్ అని, ఈ టెస్టులు బట్టి మన టైప్ 1 టైప్ 2 అన్నది మనకి తెలిసిపోతుందండి. ఈ షుగర్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే లక్షణాలు తెలుసుకున్నారు. ఈ లక్షణాలు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ఎవరిలో కనబడినా కూడా ఖచ్చితంగా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఎవరు అంటే, మన ఫ్యామిలీ, వంశపారంపరంగా మన ఫ్యామిలీలో ఫాదర్, మదర్ షుగర్ ఉందనుకోండి, మనకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక వయసులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందుగానే తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం డైట్ తోనే సరిపోతుంది. సో లక్షణాలు వెరీ ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ఏంటో చెప్తా. వెరీ కామన్ గా అందరిలో కనబడే లక్షణం ఎక్కువగా మూత్రం పోవడం, అంటే మినిమం చాలా మంది 4-5 సార్లు మూత్రం వెళ్తూ ఉంటారు అనమాట. ఈ లక్షణం కనబడితే అది ఖచ్చితంగా షుగర్ అనే అనుకోవచ్చు. రెండోది ఏంటంటే
ఎక్కువగా వాళ్ళు నాలుక ఎండిపోవడం, దాహం అనిపించడం అనేది వెరీ కామన్ గా ఉంటుందండి. ఇది కూడా సెకండ్ మోస్ట్ కామన్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా నోరు వాటర్ తాగుతున్నా కూడా నోరు అనేది ఎండిపోతూ ఉంటుంది. ఇంకొక మూడోది ఏంటంటే ఆకలి ఎక్కువగా వేస్తుంటది. ఇది మూడో వెరీ కామన్ సిమ్టమ్. ఈ షుగర్ అనేది టైప్ 2 లో అయితే లావుగా ఉంటారు, టైప్ 1 లో అయితే సన్నగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే కాకుండా వీళ్ళలో ఇంకా లక్షణాలు ఏంటంటే కాళ్ళ మంటలు, లేదా ఏవైనా దెబ్బలు తగిలితే తగ్గకపోవడం, అంటే ఏమైనా గీసుకున్నా కూడా లేట్ గా తగ్గుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మన పెనైల్ రీజన్, పెన్నిస్ రీజన్ లో పగలడం గానీ లేదా డ్రై అయిపోవడం గానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఇంకా షుగర్ అనేది 500-600 పైన ఉన్నప్పుడు ఫ్రక్టోస్టేజ్, అంటే మన స్మెల్ ఆర్డర్ చేంజ్ అయిపోవడం, అంటే నాలుక తీపిగా అనిపించడం కానీ, వాసన చూసేటప్పుడు స్మెల్ అనేది కొంచెం ఫ్రూటీ స్మెల్ అన్నమాట, ఫ్రూట్ స్మెల్ లాగా అనిపించడం కానీ, కంటి చూపు అనేది చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళు గ్లాకోమా ప్రాబ్లమ్స్ కానీ లేదా క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే కాళ్ళ తిమ్ముర్లు, మంటలు అన్నవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కిడ్నీ ప్రాబ్లమ్స్, కొంతమంది క్రియాటిన్ పెరిగిపోతూ ఉంటుంది, దీన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కంటి చూపు, కంటి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దీన్నే మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇలాంటి లక్షణాలు చాలా మటుకు కనబడతాయండి. ఇవే లక్షణాలు కాకుండా ఈ షుగర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ అనేది చేసుకోవాలి. లైక్ ఫాస్టింగ్ షుగర్ లెవెల్ టెస్ట్ గానీ లేదా పోస్ట్ పార్టనల్ తిన్న తర్వాత షుగర్ టెస్ట్ గానీ, ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకోవాలండి. షుగర్ ఉండే వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ షుగర్, అది ఏ రకమైన షుగర్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి టాబ్లెట్స్ ఇన్సులిన్ అనేది తీసుకోవాలి. టాబ్లెట్స్ తీసుకున్నారు అంటే అది టైప్ 2 డయాబెటీస్ ఉండొచ్చు. సో షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్, డైట్, ఫుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ డైట్ అంటే ఏమనుకుంటున్నారంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, అంటే రైస్ ఐటమ్స్, పిండి వంటకాలు లేదా దుంప కూరలు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. కూల్ డ్రింక్స్ లేదా జామ్స్ ఇలాంటివి అస్సలు మనకి అవి పాయిజనస్, అలాంటివి అస్సలు తీసుకోకూడదు. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ లో కూడా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కొన్ని 4 ఫ్రూట్స్ అనేవి తినొద్దు. లైక్ సపోటా గానీ, మామిడి పండు గానీ, సీతాఫలం, జాక్ ఫ్రూట్, పనస పండు ఇలాంటివి తీసుకోకూడదు. మిగతావన్నీ యాపిల్, ప్రొమోగ్రానేట్, కివి అవన్నీ ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పొద్దున పూట టిఫిన్ చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ఆయిల్, పూరి, దోశ, ఉప్మా, ఇడ్లీ ఇలాంటివి కాకుండా ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతి, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ అంటే రోజు ఏదో వారంకి ఒకసారి కాదు, ప్రతిరోజు అంటే 5 రోజులు, రోజుకి మినిమం గంట సేపు ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ట్రీట్మెంట్ అన్నది మనకి తినక ముందు, తిన్న తర్వాత రిపోర్ట్స్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది ఇవ్వాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.